పాలనల గురించి మాట్లాడే బదులు కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం 2014 అప్పుడే మీరు అధికారంలోకి వచ్చిర్రు. మీ బిల్లా రంగా కూడా అధికారంలోకి వచ్చిర్రు. నరేంద్ర మోడీ, అమిత్ షా మీరు కూడా సెంట్రల్లోనే ఉన్నారు కదా. మీ దగ్గర సిబిఐ, ఈడీ ఇన్ని వ్యవస్థలు ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో 10 సంవత్సరాలలో ఏ రోజైనా జరుగుతున్నటువంటి అరాచక పాలనను ఆపే ప్రయత్నం చేసిర్రా? ఎందుకు చేయలేదు? ఈరోజు ఈ దౌర్భాగ్య పరిస్థితి, ఈరోజు నీళ్లు నిధులు నియామకాల నినాదంతో 1600 మంది బలిదానాలు చేసిన తర్వాత వచ్చిన తెలంగాణలో ఇవాళ అప్పుల రాష్ట్రంగా మారిపోవడానికి కారణాలు ఎవరు? కిషన్ రెడ్డి గారు, మీకు కూడా అధికారం ఇచ్చారు కదా. మిమ్మల్ని కూడా ఒక ఎంపీని చేసి ఢిల్లీకి పంపించినప్పుడు మీరు సెంట్రల్ మినిస్టర్గా ఉన్నప్పుడు మీకు కూడా ఇదే తెలంగాణ ప్రజలు ఓట్లు వేసారు కదా. మరి వాళ్ళ గురించి కూడా ఆలోచించి మీరు దయచేసి ఆ రోజే దొంగతనాలు ఈ లూటీ జరగకుండా ఆపడాల్సిన అవసరం ఉండే కదా ఈ రాష్ట్రాన్ని. ఇవాళ 10 సంవత్సరాలు ఏం జరిగింది అని మీరు ఈరోజు కొత్తగా అడుగుతున్నారు. 2.5 సంవత్సరాలు ఏం జరిగిందో మేము ఓపెన్గానే చీకటి జీవోలు తీసినటువంటి దాఖలాలు లేవు. మా ప్రజాపాలన చాలా క్లారిటీ తోటి, క్లిస్టల్ క్లియర్ తోటి, విజిబిలిటీ తోటే ఉంది. మా మంత్రులు ఏ జీవో తీసినా ప్రెస్ మీట్ పెట్టే చెప్తుర్రు. వాళ్ళ మాదిరిగా 10 సంవత్సరాలు చీకటి జీవోలు ఇచ్చి మంత్రులు ఎక్కడి నుంచి పరిపాలన కూడా అందిస్తుర్రో తెలియకుండా రాజకీయాలు చేయలే. మరి అప్పుడు మీరేం చేశారు? ప్రశ్నలు అడగకుండా. కాళేశ్వరం కట్టే ముందు కాళేశ్వరంకి జరిగినటువంటి ప్రాజెక్ట్ కాస్ట్ ఎందుకు ఎస్కలేట్ అవుతుందని అడిగిర్రా? తుమ్మిడి అట్టి దగ్గర నుంచి కాళేశ్వరాన్ని తీసుకొచ్చి 30,000 కోట్ల నుంచి 1,00,000 పైచిలకు కోట్లకు ఎందుకు పోతుంది? ప్రజాధనాన్ని ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారని అడిగిర్రా? ఎందుకు ఇన్ని లక్షల కోట్లు అప్పు చేస్తుర్రు? వడ్డీలు ఎట్లకెళ్ళి తెచ్చి కడతారు? రేపు రాష్ట్ర భవిష్యత్తు ఏందని అడిగిర్రా కిషన్ రెడ్డి గారు ఏ రోజన్నా? మీ దగ్గర ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి ఎందుకు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టి ఆ రోజే ఆర్థిక నిపుణులతోటి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని, ఈ రాష్ట్రంలో కార్పొరేషన్ల పేరిట కూడా అత్యధిక వడ్డీలకు రుణాలు తెస్తుర్రని చెప్పి ఈ రాష్ట్రం ఫ్యూచర్లో ఏమైందని ఎందుకు ఆలోచించలేదు కిషన్ రెడ్డి గారు? అన్నీ ఉన్నాయి కదా మీ దగ్గర అంగుళాలు. అధికారం ఉంది ఢిల్లీలో, మీ దగ్గర వ్యవస్థలు ఉన్నాయి, మీ దగ్గర సిబిఐ, ఈడీఏ కాకుండా ఫైనాన్షియల్ వింగ్స్ కూడా ఉన్నాయి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ చేయనికే. మనకు వచ్చే ఆదాయం ఎంత, ఈ రాష్ట్రం మిగులు రాష్ట్రంగా వచ్చే ఆదాయం ఎంత, ఖర్చు ఎంత పెడుతుర్రు, ఎన్ని ప్రాజెక్టులు కడుతుర్రు, ఆ ప్రాజెక్టులకు వడ్డీలు ఎక్కడి తెస్తుర్రు, ఎంత పర్సెంటేజ్ ఆ వడ్డీలకు తెస్తుర్రు, నెల నెల కిస్తీలు ఎట్లా కడతారు? మరి ఎందుకు ఆలోచించలేదు కిషన్ రెడ్డి గారు? అంటే మనకు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటే ఏమన్నా మనకు వర్కౌట్ అయిద్దనా? కేవలం ఇట్లా ఉంటే బీఆర్ఎస్ మీరు కలిసి కుమ్మక్కై మీకు 8 ఎంపీలు ఇచ్చినట్టు, అవయదానం చేసి 8 ఎంపీలు ఇచ్చినట్టు ఏమన్నా అండర్స్టాండింగ్ అయిందా మీకు? లేకపోతే రానున్న రోజులలో మేము అక్కడున్నా ఇక్కడ వీళ్ళున్నా మేమే ఉన్నామో అధికారంలో ఉన్న ఆలోచనతో 10 ఏళ్ళు మీరు నిమ్మకు నీరెత్తినట్టుర్రా? ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో అప్పుల రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు సర్కారు వచ్చిన తర్వాతనే మీరు కళ్ళు తెరుచుకుర్రా? మీకు కూడా ఇదే ప్రజలు ఓట్లు వేసినప్పుడు ఇప్పుడు నష్టం జరిగింది కేసీఆర్ కుటుంబానికి కాదు, నష్టం జరిగింది నీ కుటుంబానికి కాదు, నష్టం జరిగింది తెలంగాణ సమాజానికి. 1600 మంది బలిదానాలని వచ్చిన తెలంగాణను లూటీ చేసి అప్పుల పాలు చేస్తే అప్పుడప్పుడు నెలకొకసారి మీరు ప్రెస్ మీట్లు పెట్టి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఎండగట్టి లేనిపోని ముచ్చటి చెప్పి ఏదో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పారు కదా అని చెప్పి మీరు, బండి సంజయ్ గారు, ఈటల రాజేందర్ గారు వాళ్ళు ఇచ్చిన లైన్లో మీరు పడకండి. మేమేదో ఏటీఎం అయినామని, మేమేదో తీసుకుపోయి రాహుల్ గాంధీ గారికి డబ్బులు ఇస్తున్నామని వాళ్ళు చెప్తే మీరు ఒక స్థానం, ఒక మంచి సెంట్రల్ మినిస్ట్రీ పొజిషన్లో ఉండి కూడా వాళ్ళు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ మీద మీరు మాట్లాడటం ఏంది? బీఆర్ఎస్ స్క్రిప్ట్కు మీరు స్పందించి వాళ్ళ స్క్రిప్ట్ని వాళ్ళ బదులు మీరు పెట్టడం ఏంది? వాళ్ళు చిట్ చాట్లు, వాళ్ళు ఓపెన్ లెటర్లు రాయడం అనేది ఒక ఎత్తు అయితే మీరు పెట్టడం ఏంది? మీరు ఒక బాధ్యత గల వాళ్ళు. ఈరోజు రాష్ట్రంని గతం అంటే మర్చిపోండిగా. గతంలో మీరు నిమ్మకు నీరెత్తినెత్తుర్రు, దోచుకపోయేటప్పుడు ఏ రోజు కూడా పట్టించుకోలేదు. మరి ఇప్పటికీ ఒక పని చేయండి, మిమ్మల్ని 8 మందిని గెలిపించారు కదా. ఇప్పుడు బడ్జెట్ సెషన్ మళ్ళీ 9వ తారీఖు స్టార్ట్ అవుతుంది కదా. ఈ 9వ తారీఖు గ్రాంట్స్ మీద డిస్కషన్ ఉంది కదా. RRR మనకు అవసరమే కదా. RRR కడితే అదే మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాడుకునే రోడ్డు కాదు కదా. RRR కడితే ఈ రాష్ట్రానికి అర్బనైజేషన్ కానికే చాలా పనికొచ్చే పరిస్థితి కదా.
మరి ఇవాళ 30,000 కోట్లు మనం సెంట్రల్ గవర్నమెంట్ని తీసుకొచ్చి ట్రిపుల్ కట్టుకోవాల్సిన అవసరం ఉంది కదా. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఇద్దరు మినిస్టర్లే. రేపు 9వ తారీఖు నుంచి మీరు కూర్చొని మెట్రో ఫేజ్ 2 ఆల్రెడీ ఇప్పుడు ఒక కొసకొచ్చింది, ఒక కొలిక్కొచ్చింది. మెట్రో ఫేజ్ 2 ట్రిపుల్ నిన్నగాక నేను మన సబర్మతి రివర్ పోయి వచ్చిన. సబర్మతి రివర్ మీద నాకు అక్కడ ఒక మేయర్ కలిసిండు. 2001లో మేయర్ ఉండే, కాంగ్రెస్ మేయర్. అంటే కాంగ్రెస్ పార్టీ అహ్మదాబాద్ సిటీలో మేయర్గా హిమ్మత్ సింగ్ పటేల్ అనే వ్యక్తి ఉండే. ఎమ్మెల్యే కూడా ఏంటి, ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఉండు. అయ్యాల ఆయన ఫోటో పంపించింది, మీ గ్రూప్లో షేర్ చేస్తా. అయ్యాల సబర్మతి రివర్ ఫ్రంట్ మీద ఉన్నటువంటి ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ అన్నిటినీ 10,000 కుటుంబాలు, 22 ఎకరాల దూరంలో ఉన్నటువంటి 10,000 కుటుంబాలను కాంగ్రెస్, బీజేపీ ముఖ్యమంత్రి ఎవరు అప్పుడు? నరేంద్ర మోడీ. ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఉంటే సిటీల మేయర్గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఓ మంచి పని నడుస్తుంది, ఈ పని వల్ల అహ్మదాబాద్ సిటీకి మంచి పేరు వస్తుంది, దీనివల్ల ప్రపంచ ప్రఖ్యాతి నగరంగా దీనికి ఒక ఏమంటారు విజిబిలిటీ కనపడుతుందన్న ఉద్దేశంతో పార్టీలకు అతీతంగా డెవలప్మెంట్ని దృష్టిలో పెట్టుకొని ఆ 10,000 కుటుంబాలను అందరు కలిసి కదిలిచ్చి ఒక ఆడ పెట్టి వాళ్ళని సేఫ్ గార్డ్ చేశారు. అంటే మీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మా కాంగ్రెస్ వాళ్ళందరూ కానీ అన్ని పార్టీల వాళ్ళు అంత పాజిటివ్గా పనిచేసి ఒక మంచి ప్రాజెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ మూసి చేసుకున్నప్పుడు ఎందుకు మీరు కోఆపరేట్ చేస్తలేరు? 1 ఇయర్ క్రితం మూసీ ప్రాజెక్ట్ అక్కడెక్కడో బెడ్ మీద ఉన్న ఇల్లు, అంటే 6 నెలలకు ఒకసారి వరదలు వస్తే కొట్టుకపోయే ఇల్లులను తీస్తుంటే పోయి కిషన్ రెడ్డి ఆడ మంచం వేసుకొని పండుకున్నాడు అడ్డంగా. మరి డెవలప్మెంట్కి ఎందుకు వ్యతిరేకం మీరు? ఎంక్రోచ్మెంట్స్ ఉంది వాస్తవమే, మరి ఎంక్రోచ్మెంట్ గత ప్రభుత్వాలు తప్పు చేసినాయి, కొన్ని పర్మిషన్లు ఇచ్చినాయి వాస్తవమే. మరి ఇప్పుడు డెవలప్మెంట్ ఎట్లా చేసుకోవాలి? ఈ హైదరాబాద్ నగరాన్ని ఎప్పుడు వానాకాలం వచ్చినప్పుడల్లా మునగకుండా చూసుకోవాలంటే కాలువలు, నాలాలు, చెరువులు అన్ని క్లియర్ చేసుకోవాలి కదా. హైడ్రా మీద ఎందుకంత వ్యతిరేకత మీకు? హైడ్రా మీద 1-2 ఇన్సిడెంట్ తీసుకొని పెద్ద ప్రచారం చేస్తుంది తప్ప హైడ్రా వల్ల లక్షల మందికి జరిగే బెనిఫిట్ని ఎందుకు మీరు రాజకీయమే చేస్తున్నారు? ఎందుకు ప్రజల బాగోగులు ఆలోచిస్తలేరని చెప్పి నేను ఎస్పెషల్లీ బీజేపీ నాయకులను, బీఆర్ఎస్ వాళ్ళను కూడా అడుగుతున్నా. మళ్ళీ మీరు అధికారం 10 ఏళ్ళు ఉన్నారు కదా, మీకు ఎంత అదృష్టం ఉంటే మిమ్మల్ని నమ్మి ఈ రాష్ట్ర ప్రజలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ హయాంలో వచ్చినా, యూపీఏలో తెలంగాణ మీద ఉన్నటువంటి పట్టుతోటి వచ్చినా మిమ్మల్ని నమ్మేస్తే మీరు 10 ఏళ్ల తర్వాత కూడా ఈ రాష్ట్రాన్ని బాగు కావద్దు, కాంగ్రెస్ పార్టీ హయాంలో రేవంత్ రెడ్డి గారు ఎప్పటికీ కూడా పర్ఫామ్ చేయొద్దు, ఆయన ఈ ముఖ్యమంత్రిగా ఉన్నంతసేపు ఏ పని కావద్దని కాళ్ళల్లో కర్రలేసుడే తప్ప ఎందుకు సహకరిస్తలేరో నాకు అర్థం కావట్లేదు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకుల కంటే చెప్పాల్సిందే, వాళ్ళకి మైండ్ దొబ్బింది, వాళ్ళు ఏదో పట్టాలు తప్పిపోయి ఎన్నో తిరుగుతున్నారు వాళ్ళు. ఇప్పుడు కూడా ఏదో చిట్ చాట్ పెట్టి ఏదో మాట్లాడుతున్నట్టుండు హరీష్ రావు. మరి ఏం మాట్లాడుతాడు ఆయనకి? ఇవాళ మరి రోజుకో ఒక సబ్జెక్ట్ పట్టుకొని వస్తారు, రాత్రి ఓ సబ్జెక్ట్, పొద్దునో సబ్జెక్ట్. నేనైతే వీళ్ళిద్దరికి చెప్తున్నా, ఇద్దరు బాధ్యత గల రూలింగ్లో ఉన్న